ఇస్లాం సంప్రదాయం ప్రకారం మత్తు పదార్థాలని స్వీకరించడం, మద్యం సేవించడం అనేది నిషేధం. అందుకనే అరబ్ దేశాల్లో మద్య సేవనం నిషేధం ఉంటుంది. అరబ్బులు తాగరు. వాళ్ళకి సంబంధించినటువంటిది ఆయా దేశాల్లో కాకుండా బయటికెళ్ళినప్పుడు తాగుతారు లాంటి విమర్శలు ఉంటాయి. అవి మనకు సంబంధం లేదు. ఆ దేశాల్లో అయితే అక్కడ ఈ ఎడారి ప్రాంతానికి వెళ్ళి అప్పుడప్పుడు తాగేటటువంటివి అయితే చూస్తుంటాం. అయితే అక్కడ కనబడేది లోకల్ వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు. ఏది డెజర్ట్ సఫారీ లాంటి చోట్లను చూస్తే. అదే సందర్భంలో అక్కడ మనకు మళ్ళీ మద్యం దుకాణాలు, బార్లు ఇట్లాంటివి ఉండవు. బట్ సందర్శకులు తాగొచ్చు. వాళ్ళకి ఆ హోటల్స్‌లో, స్టార్ హోటల్స్‌లో సప్లై అవుతది మద్యం. అట్ ద సేమ్ టైమ్ అక్కడే ఉన్నటువంటి ప్రత్యేకంగా బయటకు కనిపించని షాపుల్లో మద్యం ఉంటుంది అని చెప్తారు. అది మనకు కనబడదు. మనకు మళ్ళీ ఇక్కడ రోడ్ల మీద ఎక్కడికి మళ్ళీ అక్కడ బెల్ట్ షాపుల్లాగా అట్లా కనిపించదు. అయితే సౌదీ అరేబియా కొన్ని ప్రాంతాలలో మాత్రం మద్యాన్ని అనుమతించి అనేక ప్రాంతాల్లో మద్య నిషేధం ఉంటుంది. కొన్ని టూరిజం స్పాట్స్‌లో ఇప్పుడు మద్యాన్ని త్రాగడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. 1952 తర్వాతన 73 ఏళ్ల తర్వాత ఆల్కహాల్ బ్యాన్ అనేటటువంటిది సెలెక్టెడ్ టూరిస్ట్ జోన్స్‌లో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ 2034 సౌదీ అరేబియాలో జరగబోతోంది. దానికి ప్రిపరేషన్ కోసం.